ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ దాదాపుగా 3 వంతులు ఈ ఏడాది పూర్తయిపోయినట్టే. అంటే ఇవాళకి ఇది ఆగస్టు, 4 నెలల పాటు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే 4 నెలలు. ఇంకా తర్వాత మిగిలిందే ఉందని డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, 4 నెలలకి. అంటే టోటల్ ఏడాదిలో 3 వంతుల బడ్జెట్ పూర్తయిపోయినట్టే. వీటిలో సంక్షేమానికి సంబంధించి ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ప్రతిపాదించింది 15,140 కోట్లు. ఇందులో సాంఘిక సంక్షేమానికి 2,732 కోట్లు, గిరిజన సంక్షేమానికి 1,473 కోట్లు, బీసీ సంక్షేమానికి 8,879 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 798 కోట్లు, మహిళా సంక్షేమానికి 1,255 కోట్లు, టోటల్గా 15,139. ఇందులో నేను ఈ టైటిల్ ఎందుకు పెట్టానంటే సంక్షేమం తగ్గించారన్నటువంటిది. జగన్ హయాంలో సంక్షేమానికి 45,000 కోట్ల రూపాయలు, అందులో పెన్షన్లు, అమ్మ ఒడి, విద్యా దీవెన, అట్లాగే చేయూత, ఇట్లాంటి పథకాలు ప్రతి ఏడాది కూడా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ లాంటివన్నీ కూడా కలిపితే వచ్చినటువంటి అన్నమాట. అవన్నీ టోటల్ నవరత్నాలకి ఏడాదికి 45,000 కోట్లైనాయి. ఇప్పుడు యాక్చువల్గా 80,000 కోట్ల రూపాయలు కావాలి లెక్క ప్రకారం అయితే. సరే, మొదటి 3 నెలలు అయిపోయింది కాబట్టి అనుకుందాం. ఇప్పటి నుంచి 9 నెలలు లెక్కేసుకోవాలి కదా లెక్క ప్రకారం. ఈ ప్రభుత్వాన్ని, జగన్ ప్రభుత్వాన్ని ఎంతవరకు? మన జూన్ వరకే. అంటే ఏప్రిల్ తర్వాత చూసుకుంటే ఇది 2 నెలలు, అక్కడి నుంచి లెక్కేసుకోవాలి. పోనీ ఇప్పుడు నుంచి చూసుకుందాం, 9 నెలల, ఇప్పుడు 4, ఆ తర్వాత 4, 8 నెలలు, ఇప్పుడు 2 నెలలు, అంటే 10 నెలల కాల పరిమితిలో 15,140 కోట్లు. అంటే 85,000 కోట్లు అవసరమైన చోట 15,140 కోట్లు అయితే ఎక్కడికి వెళ్తుంది? అంటే దాదాపుగా ఈ 4 నెలల్లో ఇవి లేవు. ఏది మహిళలకి 1,500 రూపాయలు, లేకపోతే కనుక మన ఏది ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లది, దాన్ని ఏమన్నా మరి దాన్ని పెట్టచ్చు ఇందులో అయితే కనుక. మహిళలకి 15,000 రూపాయలు, 1,500 రూపాయలు అయితే కనిపించట్లేదు ఈ వ్యవహారంలో. అదే సందర్భంలో ఇంటింటికి ఇస్తానన్నటువంటి వివిధ రకాలైనటువంటి పథకాలకు సంబంధించినటువంటి లెక్కలు ఇక్కడ కనిపించట్లేదు. ఏం జరుగుతుంది, ఏం చేస్తారన్నటువంటి చూడాల్సి ఉంది.